మా ఇంట్లో మల్లెపూలు చూపిస్తానండి, ఎన్ని రకాలు ఉన్నాయో. ఇది చూడండి ఎంత పెద్ద పువ్వు ఉందో. 3-4 దొంతులు కలిపి ఒక పువ్వులాగా, అంటే 4 పువ్వులు కలిపి ఒక పువ్వు మందంగా పెడితే ఎంత ఉంటుందో అంత సైజు ఉంటుందండి. ఒకప్పుడైతే బాగా ఎక్కువ పూసేది, ఈ మధ్యలో తక్కువగా వస్తున్నాయని కూడా తీసేసానండి. మళ్ళీ ఆ వేర్లలో నుంచి వచ్చాయి, ఇది ఇప్పుడు పూస్తున్నాయండి. ఎంత సైజు చూడండి, చాలా పెద్దవిగా ఉంటుంది. మంచి స్మెల్ కూడానండి. ఇది ఇంకొక వెరైటీ అండి. ఇది కూడా బాగా చాలా పెద్దవిగా పూసేవండి. ఈ మధ్యలో ఎరువులు అవి వాడలేదు కాబట్టి కొంచెం సైజు చిన్నవిగా వచ్చాయి. ఇవి కూడా ఫుల్గా పూసేవండి, ఒక 4 మూరలు పూసేవి. ఇప్పుడు తక్కువగా వస్తున్నాయి, వర్షాలు పడితే కొంచెం బాగా వస్తాయి. ఇవి ఇంకొక వెరైటీ అండి. 5 వెరైటీలు ఉన్నాయండి. ఇప్పుడు ఈ 3 ఉన్నాయి, కాకుండా వాటిని 2 తీసేసాను. వీటిలో కూడా చూడండి మొగ్గలు ఫుల్గా వచ్చాయి. చాలా వెరైటీలు ఉంటాయండి మల్లెపూలలో. మంచి స్మెల్ అండి ఇవి. ఇది మిద్ది పైన ఉంటాయి. ఇవి మిద్ది పైన ఇంకా 2 ఉన్నాయండి, వాటిని తీసేసాను నేను.